నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహిక ముగింపును వినేసేద్దామండి. వైదేహి సంగతులు చెప్తూ ఉంటే తులసమ్మ నోరు వెళ్ళబెట్టుకుని వినసాగింది. ఆవిడ కూడా వైదేహి మాటలు వింటూ ఉంటే, అవును సుమా, ఆ కాలం నిజంగా ఎంత బాగుండేది, అందుకే కదూ అది స్వర్ణయుగం అయింది అనిపించసాగింది. వైదేహి అంతా చెప్పి చివరగా అంది, అందుకే ఈ కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకుని మనం తెలివిగా ముందుకు నడిచిపోవాలి అంది. ఆవిడ ముగ్ధురాలైంది ఆ పిల్ల తెలివితేటలకి. భగవంతుడు నేను చల్లగా చూడాలి తల్లి అంది. నాకు ఆకలిగా ఉందమ్మా, అన్నం పెడతావా, కాళ్ళు కడుక్కొస్తాను అంది వైదేహి. నామతి మండ, మర్చిపోయాను, రారా త్వరగా అంటూ లేచింది తులసమ్మ. అప్పుడే సృజన లోపలికి వచ్చింది. లోపలికి వెళ్ళబోతున్న తులసమ్మ సృజనను చూసి, అదిగో అమ్మాయి కూడా వచ్చింది, ఇద్దరికి కలిపి పెట్టేస్తాను అంది. వైదేహి వెనక్కు తిరిగి సృజన వైపు వికసించిన మొహంతో చూసింది. సృజన చెప్పులు విప్పి పరుగులాంటి నడకతో వచ్చి, నాకు కాంగ్రాట్స్ చెప్పు అంది హుషారుగా వైదేహికి షేక్ హ్యాండ్ ఇస్తూ. వైదేహి ఆ చెయ్యి అందుకుని, ఎందుకో అంది ఓరగా చూస్తూ. సృజన మొహం చూస్తూనే తెలుస్తోంది ఆమెకి వాళ్ళ ప్యాకెట్స్ అన్నీ అమ్ముడయ్యాయని. సృజన రిలాక్స్గా సోఫాలో వాలి పర్సు తెరుస్తూ అంది, ఇవాళ నేను తీసుకువెళ్ళిన 15 ప్యాకెట్లు అమ్ముడైపోయాయి అంటూ తులసమ్మ చేతిలో డబ్బులు పెట్టింది. వైదేహి కూడా సృజన పక్కన కూర్చుని, గుడ్, కాంగ్రాట్స్, మరి నువ్వు కూడా నాకు చెప్పాలి అంది. ఎందుకుట అడిగింది సృజన. ముందు కాంగ్రాట్స్ చెప్పు మేడం అంది వైదేహి. ఓకే, కాంగ్రాట్స్ చెప్పు అంది సృజన. ఇవాళ మనం వెళ్ళిన పని సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏం పని ప్రశ్నార్థకంగా చూసింది సృజన. ఏం పనా, మర్చిపోయావా నేను బ్యాంకుకి వెళ్ళిన సంగతి చిరుకోపంగా అడిగింది వైదేహి. ఓ సారీ, నిజంగానే మర్చిపోయా. ఏమైంది, స్టాఫ్ అంతా మన ఫుడ్ ప్యాకెట్స్ కొంటానన్నారా? స్టాఫ్ సంగతి పక్కన పెట్టు అంటూ తను రాఘవుని కలిసిన దగ్గర నుంచి జరిగిందంతా మళ్ళీ వివరంగా చెప్పింది సృజనకి. అలా చెప్పటంతో తులసమ్మకు చెప్పటం మర్చిపోయిన 1-2 పాయింట్స్ కూడా చెప్పింది. రాఘవ ఎంత మంచివాడో తెలుసా సృజన, చాలా సంస్కారవంతుడు అంది. సృజన మనస్ఫూర్తిగా చెప్పింది, మగవాళ్లలో కూడా మంచివాళ్ళు ఉంటారన్నమాట. అయితే అందరిలోనూ మంచి చెడు ఉంటాయమ్మా, ఆడవాళ్లలో మాత్రం మగాళ్ళని రాజరంపాని పెట్టే భార్యలు ఉండరు. అలాంటి భార్యల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళు ఎందరో తెలుసు నాకు అంది తులసమ్మ వాళ్ళు గుర్తొచ్చి నిట్టూరుస్తూ. నిజమే, అందరిలో మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాకపోతే మనం మంచిని స్వీకరించి చెడుని విసర్జిస్తే చెడ్డ పరిణామాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, నాకు బాగా ఆకలిగా ఉంది అంది సృజన లేస్తూ. రండి భోజనాలు చెద్దురు గాని అంటూ తులసమ్మ వంటగది వైపుగా వెళ్ళగా సృజన వైదేహి కాళ్ళు కడుక్కోవటానికి వెళ్లారు. భోజనాల దగ్గర సృజన హఠాత్తుగా అంది, అన్నట్టు వైదేహి, ఇవాళ నాకు శివాజీ ఫ్రెండ్తో పరిచయం అయింది. ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వైదేహి ఆగిపోయి సృజన మొహం వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎవత్తది అంది. చీ, తప్పు, తోటి ఆడపిల్లని మనం అలా అవమానకరంగా మాట్లాడకూడదు అంది సృజన. ఆహా, సవతి మీద కూడా నీకు అంత ప్రేమ వెటకారంగా అంది వైదేహి. సవతి కాదు, పాడు కాదు, పాపం ఆ పిల్లకు శివాజీ గురించి ఏమీ తెలియదు. నీకో సంగతి తెలుసా, ఆ పిల్ల కొంచెం హ్యాండిక్యాప్డ్, పైగా నల్లటి నలుపు. కాకపోతే ఏజీ ఆఫీసులో మంచి పోస్ట్లో ఉంది, బాగా చదువుకుంది. అట్లా చెప్పు, ఆమె గారి హోదా జీతం చూసి వాలేశాడన్నమాట మనవాడు అంది వైదేహి. ఎగ్జాక్ట్లీ, శివాజీ ఉద్యోగం పీకేశారు వాళ్ళ కాలేజీలో. ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుందిట, సింగిల్ ఉమెన్, మంచి ఫ్లాట్లో ఉందిట. వీడితో ఎప్పుడో సినిమా హాల్లో పరిచయం అయిందిట. ఈవిడికి కొత్త సినిమా టికెట్ దొరకకపోతే తన దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉందని టికెట్ ఇచ్చాట. అలా సినిమా కలిసి చూడటం, ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో ప్రారంభించి ఆమె వివరాలన్నీ తెలుసుకుని రోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తయారట. కొన్ని రోజులు గడిచాక, మీ బాహ్య సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది, మీరే నా జీవిత భాగస్వామి, మీకోసమే నేను ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూశాను లాంటి రొటీన్ డైలాగ్స్ చెప్పి పెళ్లి ప్రపోజల్ పెట్టాట. ఆమె అంతే చాలనుకుని వాళ్లకు లెటర్ రాయటం, వాళ్ళు ఒప్పుకోవటం అన్నీ జరిగాక వాడి రూమ్కి వెళ్ళిందిట ఒకసారి. రూమా, ఆ ఇల్లు ఖాళీ చేశాడా అడిగింది వైదేహి. ఉన్న రూమ్కే 2 నెలల నుంచి రెంట్ కట్టడం లేదుట. ఇంకా ఇల్లు ఎలా మేనేజ్ చేస్తాడు, ఎప్పుడో ఖాళీ చేశాట.
ఈవిడ రూమ్కి వెళ్ళేటప్పటికి గురుడు గుర్రం ఎక్కి మంచి స్వింగ్లో ఉన్నట్ట. ఆమెను చూడగానే కొంచెం అడ్వాన్స్ అవ్వబోయట. ఆమె బలవంతంగా బయటకు వచ్చేసిందిట. అసలు ఇంతకీ ఆవిడ గారు ఆయన రూమ్కి ఎందుకు వెళ్ళిందిట? వైదేహి అడిగింది. ముందు అన్నాలు తిన్నాక మాట్లాడుకోవచ్చు కదా, కంచంలో అన్నం కదలలేదు అంది తులసమ్మ తినటం మానేసి కబుర్లు చెప్తున్న సృజనతో. సృజన ముద్ద నోట్లో పెట్టుకుని అంది. పెళ్లి చేసుకోబోతోంది కదా, అతను ఎలాంటి వాడో ఒకసారి రూమ్కి వెళ్తే తెలుస్తుందని వెళ్ళిందిట చెప్పింది. తెలిసిందిగా, ఏం చేసింది? చెప్తున్నారుగా వైదేహి ప్రశ్నకు నవ్వుతూ అంది సృజన. ఆ రోజు ప్రవర్తన చూసి అతను పనిచేసే కాలేజీకి వెళ్తే కాలేజీలో అతను లేడని, ఎప్పుడో గుడ్ బై చెప్పాడని చెప్పారట. ఇక అక్కడి నుంచి అయ్యగారి విశ్వరూపం మొత్తం ఒక్కొక్కటే బయటపడిందనమాట. సో తీగలాగితే డొంకంతా కదిలిందన్నమాట. గుడ్. ఇంతకీ ఏమైంది? ఏమవుతుంది, వాడిని నిలదీసిందిట. పెళ్ళైన మాట నిజంగాని ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, అందుకే విడాకులు ఇచ్చాను అని చెప్పాడట. వెంటనే మన ఆఫీస్కి కూడా వెళ్ళిందిట. అక్కడ మొత్తం తెలిసి వాడిని బూతులు తిట్టి గుడ్ బై చెప్పేసిందిట. నేను వెళ్ళగానే నాకు మొదట కలిసింది ఆవిడే. అప్పుడే లంచ్ టైం అయిందని బయటకు వచ్చింది ఫ్రెండ్స్తో. నేను నేరుగా వాళ్ళనే కాంటాక్ట్ చేశాను. అప్పటికే మన ఆఫీసులో మన బిజినెస్ గురించి చెప్పారు కదా, వెంటనే అడిగింది మీ పేరేమిటి అని. చెప్పాను. ఇక అక్కడి నుంచి మొదలు ఈ తవ్వకాలు. వైదేహి ఎడం చేత్తో సృజన భుజం తట్టి, మొత్తానికి వాళ్ళ 2 విజయాలు సాధించి వచ్చావన్నమాట అంది. అన్నమాటేగా. నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో. వాడికి జీవితంలో పెళ్లి కాకూడదు అంది సృజన. ఓ పని చేద్దాం, వాడి మీద పాంప్లెట్స్ పంచి పెడదామా అంది వైదేహి. ఏం అవసరం లేదు, వాడి పాపన వాడే పోతాడు. ఇది వరకు అంతటి అమాయకురాళ్ళు కాదులే ఇప్పటి ఆడపిల్లలు. మీడియా ప్రభావం వల్ల చాలా తెలివి మీరారు. ఎవడో ఒకడు పెళ్ళవుతుంది చాలు అనే దృక్పథం నుంచి కాకపోతే ఏంటి అనే మనోధైర్యం ఏర్పడేదాకా ఎదిగారు అంది సృజన. అవును, అది కరెక్టే అంది వైదేహి. ఏమ్మా నీకేమనిపిస్తుంది, ఏం మాట్లాడమేం? సృజన తల్లివైపు చూస్తూ అంది. తులసమ్మ నిట్టూర్చింది. అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు, నువ్వు మాత్రం ఏ పాపము మూటగట్టుకోకు అంటూ సృజనకి వైదేహికి పెరుగు వేసి గిన్నెలు సర్దుకోసాగింది. గదిలోకి వెళ్ళాక సృజన అనుమానంగా అడిగింది. బ్యాంకులో విజయ్ రికమెండేషన్ ఉపయోగించావా? వైదేహి నవ్వింది. భయపడకు, అసలు విజయ్ ప్రస్తావన తీసుకురాలేదు. కాకపోతే అతను ఇంతకుముందు అదే బ్యాంకులో విజయ్తో నన్ను చూసుంటాడు. ఎక్కడో చూశాను అని 2 సార్లు అన్నాడు. నేను ఇగ్నోర్ చేశాను. అతని పరపతి ఉపయోగించుకోకుండా సాధించాను అంది. గుడ్ వైదేహి, మంచి పని చేశావు. విజయ్ మనకు నిస్వార్థంగానే సాయం చేయాలని అనుకున్నా. ఈ పరిస్థితుల్లో ఈ సాయం తీసుకోకపోవటమే మంచిది. ఎనీవే, నీ కృషి ఫలించి నువ్వు త్వరలో పెద్ద స్టార్ హోటల్ ప్రొపరేటర్ కావాలని దీవిస్తున్నాను అంది సృజన కళ్ళు మూసుకుని. వైదేహి వెల్లికలా పడుకుని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ చూస్తూ అనుకుంది. విజయ్ మారితే బాగుండు. తెగిన గాలిపటంలా ఇలా తిరిగే కన్నా పెళ్లి చేసుకుని గౌరవంగా బతికితే ఎంత బాగుండేది. మళ్ళీ ఉలిక్కి పడుతూ తన మనసు విజయ్ మీదకు పోతోందని బలవంతంగా ఆలోచనలు తప్పించుకొని విశ్రాంతిగా కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత రాఘవ ద్వారా వైదేహికి బ్యాంకు లోన్ తాలూకు పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక ఆదివారం సృజన వైదేహి కలిసి రాఘవ ఇంటికి వెళ్లారు. రాఘవ భార్య ఎంతో ఆధునికంగా ఉంది. ఇల్లు పొందిగ్గా ఎంతో ఆర్టిస్టిక్గా ఉంది. ఏ మూల చూసినా పెరట్లో, వాకిట్లో, డ్రాయింగ్ రూమ్లో అనేక రకాల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, గోడలకు పెయింటింగ్స్. ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది అక్కడ అడుగు పెట్టగానే. భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు, ఆత్మీయంగా మాట్లాడారు. మీరు తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుంది. ఈ కాలానికి పరిస్థితులకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. ఫాల్స్ ప్రెస్టేజ్ లేకుండా అలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఫుడ్ ప్యాకెట్స్ అమ్మటం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. నేను అభినందిస్తున్నాను అంది రాఘవ భార్య. ఆమె పేరు స్మిత. పేరుకు తగ్గట్టే నవ్వుతూ ఉంది ఆమె మొహం. సన్నగా చామన ఛాయలో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చాలా థ్యాంక్స్ స్మిత, అంతా రాఘవ్ గారి చాలవ. నేను ముందు చాలా భయపడుతూ వెళ్ళాను బ్యాంకుకి. రాఘవ్ గారు రిసీవ్ చేసుకున్న తీరుతో నాకెంతో ధైర్యం వచ్చింది అంది వైదేహి. రాఘవ నవ్వుతూ చెప్పాడు. అనవసరమైన ఉద్యమాలు చేస్తూ కాంట్రవర్షియల్గా మారే కన్నా మీలాంటి ఆడపిల్లలు ఇలాంటి అభ్యుదయకరమైన, అభివృద్ధికరమైన, ఉపయోగకరమైన పనులు చేస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళల్లో నేను ప్రథముణ్ణి అన్నాడు. నిజమే సార్, టైం వేస్ట్ అయ్యే పనుల కన్నా మనకున్న అతి తక్కువ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ
ఉపయోగకరమైన పనులు చేయటం మాకు, తద్వారా సొసైటీకి కూడా మంచిదే కదా అంది సృజన. వైదేహి సృజన మాటలకు వింతగా చూసింది. అమ్మో, ఈమెకు కూడా మాటలొచ్చు అనుకుంది. తర్వాత సరదాగా కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. ప్రస్తుత సమాజంలో వచ్చిన అనేక విప్లవాత్మకమైన మార్పుల గురించి, ఐటీ అభివృద్ధి గురించి, ఆడవాళ్ల అభ్యుదయం గురించి రాఘవ అనర్గళంగా ఎంతో బాగా మాట్లాడుతూ ఉంటే అందరూ ముగ్ధులై విన్నారు. ఆ రోజు తను చేసిన స్పెషల్ ఐటెం కింద వాళ్ళకి పిజ్జా పెట్టింది, డ్రై ఫ్రూట్స్ స్వీట్ పెట్టింది. నేను కూడా జాయిన్ అవుతాను మీతో, నాకు చైనీస్ వంటలు కూడా వచ్చు, ముగ్గురం కలిసి రెస్టారెంట్ రన్ చేద్దాం అంది స్మిత. సృజన ఆమె మాట తీరుకు, ఆ భార్యాభర్తల సంస్కారానికి ముగ్ధురాలైంది. ఎంత అదృష్టవంతురాలిమే అనుకుంది. అనుకూలమైన అన్యోన్యమైన దాంపత్య జీవితం లభించటం నిజంగా పూర్వజన్మ సుకృతమేమో అనిపించింది. దాదాపు 2 గంటల పాటు వాళ్లతో గడిపి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరికీ కూడా ఏదో సాధించేసిన గర్వం కలిగింది. మంచి ఫ్రెండ్ దొరికింది కదూ మనకి అంది సృజన. అవును, ఈమెతో మన స్నేహం కంటిన్యూ చేయాలి. మన రెస్టారెంట్ ఇనాగరేషన్కి ఈవిడే చీఫ్ గెస్ట్ అంది వైదేహి. ఎవరైనా ప్రముఖులని, అంటే సినిమా యాక్టర్ లేదా రాజకీయ నాయకుడిని పిలిస్తే బాగుంటుందేమో అంది సృజన. పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి? పేపర్లలో తరచూ పేరు వస్తే, వేదికల మీద రోజు కనిపిస్తూ ఉంటే, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వస్తాయి. స్మితా రాఘవ చాలు మనకి అంది వైదేహి. ఓకే వైదేహి, అలాగే చేద్దాం అంది సృజన మనస్ఫూర్తిగా. తర్వాత మిగతా పనులన్నీ చకచకా జరిగిపోయాయి. వారం రోజుల్లో ₹1,00,000 లోన్ వచ్చింది. వైదేహి ఇంట్లోనే డ్రాయింగ్ రూమ్ కొంచెం మార్పులు చేసి రెస్టారెంట్కి అనుకూలంగా మార్చింది. వైదేహి తిరిగి రెస్టారెంట్ పేరు గురించిన ప్రస్తావన తీసుకొచ్చింది. రెస్టారెంట్ పేరు అమ్మ చేతి ముద్ద అని పెడదాం అంది. అదేంటి వైదేహి, ఆ రోజే అనుకున్నాం కదా మీ అమ్మగారి పేరు పెట్టాలని అంది సృజన. లేదు, అమ్మలందరినీ గుర్తు చేసే పేరు అమ్మ చేతి ముద్ద క్యాచీగా ఉంది కదూ. వైదేహి నిర్ణయించిన పేరు తులసమ్మ సృజన ఇద్దరికీ నచ్చింది. పేరు నిర్ణయించడం అయ్యాక సృజన వైదేహి కలిసి ముహూర్తం కోసం పురోహితుడి దగ్గరకు స్మితను గెస్టుగా ఆహ్వానించడానికి రాఘవ ఇంటికి వెళ్లారు. స్మిత ముందు ఒప్పుకోలేదు. నేనెందుకండి, ఎవరినన్నా ప్రముఖుల్ని పిలవండి, లేదంటే ఆయనకి చెప్తే వాళ్ళ జీయమని పిలుస్తారు అంది. మాకు మీరే ప్రముఖులు, మీరే రావాలి, కాదనొద్దు. ఇద్దరూ మొండి పట్టు పట్టడంతో సరేననక తప్పలేదు ఆమెకు. ఇద్దరూ సంతోషంగా బయటకొచ్చారు. వైదేహి విజయ్కు కూడా రెస్టారెంట్ ఓపెనింగ్కు రమ్మని చెప్పింది. అతను తప్పకుండా వస్తాను, ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశాడు. అనుకున్న ముహూర్తానికి ప్రారంభోత్సవం మొదలైంది. రాఘవ, స్మిత, విజయ్, వైదేహి, సృజన, అంతకాలం పనిచేసిన కంపెనీ స్టాఫ్, మేనేజర్ అంతా కలిపి మొత్తం ఓ 25 మంది హాజరయ్యారు. రమామణి, కమల మొదలైన కొలీగ్స్ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చేతులు కలిపి మౌనంగా తమ అభినందనలు తెలియచేశారు. మీడియా వాళ్ళు సృజనను, వైదేహిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఐడియా రావడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అసలు ఉన్న ఉద్యోగం వదులుకొని ఈ లైన్లోకి ఎందుకు వచ్చారు? భవిష్యత్తులో మీకేమైనా సమస్యలు ఎదురైతే ఏం చేస్తారు? పోటీని తట్టుకుని నిలబడగలరా? లాంటి అనేక ప్రశ్నలు వేసి ఫోటోలు తీసుకున్నారు. రాఘవ సలహాతో మీడియాను పిలిచి మంచి పని చేశామనుకున్నారు ఇద్దరు. అన్నిటికన్నా ముందు ఈ రోజుల్లో మీడియానే ముఖ్యం, అది మర్చిపోకండి, మీకు పబ్లిసిటీ కావాలి అంటూ రాఘవ వాళ్లకు మీడియా ప్రాముఖ్యతను వివరించాడు. స్మిత నాజూకైన చేతులతో రిబ్బన్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అగరవత్తుల పరిమళంతో ఆ ప్రదేశం అంతా పవిత్రత వ్యాపించినట్లుగా అయింది. ఆ జ్యోతి వెలుగులో, కొబ్బరి నీళ్లు జల్లుల్లో, అగరొత్తుల పరిమళంలో తాను పునీతురాలనైనట్టుగా అనిపించింది వైదేహికి. తులసమ్మకు కళ్ళు చెమర్చాయి. ఇద్దరు ఆడపిల్లలు పట్టుదలతో, కృషితో ఒక రెస్టారెంట్ పెట్టుకోవటం ఎంత గొప్ప విషయం. వాళ్ళని దీవించి తండ్రి అని మనసారా దేవుణ్ణి వేడుకుంది ఆవిడ మౌనంగా. స్మిత నేర్పించిన వెజిటబుల్ రోల్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ చేశారు సృజన, వైదేహి కలిసి. అతిథులందరికీ అవి 2 పేపర్ ప్లేట్స్లో పెట్టి సర్వ్ చేశారు. వైదేహి, నీ గురించి ఏమో అనుకున్నాను, యు ఆర్ గ్రేట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు మేనేజర్ వైదేహితో రాగి చెంబుగా పిలువబడినవాడు. థ్యాంక్ యూ సార్, ఈ క్రెడిట్ నాది కాదు, ఇదిగో సృజనది, మా అమ్మది, ఐ మీన్ సృజన తల్లి గారు తులసమ్మ గారిది అంది. తర్వాత తులసమ్మను ఆమె భుజం పట్టుకుని బయటికి తీసుకొస్తూ స్మితకి, రాఘవకు పరిచయం చేసింది. స్మిత ఆవిడికి నమస్కరించి, రేపటి నుంచి నేను కూడా మీకు సాయం చేయడానికి ఏదో ఒక టైంలో వస్తూ ఉంటానమ్మా అని సృజన వైదేహుల వైపు తిరిగి, రేపటి నుంచే నా ఎంట్రన్స్ అంది. అంతకన్నానా? ఇద్దరూ ఒకేసారి అన్నారు.
రోజు లంచ్ అవర్లో నేను ఇక్కడికే రావాలా అన్నాడు రాఘవ్ కూడా నవ్వుతూ. అవసరం లేదు సార్, మీకు మొబైల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, మర్చిపోయారా అంది వైదేహి. ఓ అయితే ఇంకేం? విజయ్ వైదేహి దగ్గరకు వచ్చి జేబులో నుంచి ఒక కవర్ తీసి ఆమె చేతికిచ్చి, ఇది నా కంట్రిబ్యూషన్ అన్నాడు. వైదేహి అది అందుకోలేదు. వద్దు విజయ్, ఇప్పటికే నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అంది. అలాంటి భారీ డైలాగ్స్ నా ఒంటికి పడవని నీకు తెలుసుగా. ఎవరు ఎవరికి రుణపడి ఉన్నారనేది కాలం నిర్ణయిస్తుంది, తీసుకో అన్నాడు. ప్లీజ్ విజయ్, అవసరమైతే అడిగి తీసుకుంటాను, ఇప్పుడు వద్దు ప్లీజ్ అంది వేడుకోలుగా. నీ ఇష్టం అంటూ తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. విజయ్ సృజన దగ్గరికి నడిచి, మీలోని నిజాయితీతో మీరు గెలిచారు, ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్ యూ నవ్వింది సృజన. ఆ నవ్వుకి, తనకిష్టమైన ఆ నవ్వుకి ముగ్ధుడైన విజయ్ తనను తాను కంట్రోల్ చేసుకుని తిరిగి తన కుర్చీ వైపు వెళ్ళి స్నాక్స్ పెట్టిన ప్లేట్ అందుకుని రాఘవతో కబుర్లలో పడ్డాడు. రమామణి, కమల మొదలైన కొలీగ్స్ అంతా ఆ ఇద్దరు అమ్మాయిలను, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎంతో అభినందించారు. అందరూ వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి, ఇక నుంచి ఈ అమ్మ చేతి ముద్దే మాకు మహాప్రసాదం అని ప్రమాణం చేసి వెళ్ళిపోయారు. వైదేహి చూస్తూ నిలబడిపోయింది. సమాజం మన ఆలోచనలన్నింటినీ కాదని అంటుంది. ఎందుకంటే మన సామర్థ్యం సమాజానికి తెలియదు కనుక. కానీ అనుకున్నది సాధించి విజయం పొందిన రోజు ఆ సమాజమే పైకి వ్యక్తం చెయ్యకున్నా మనసులోనైనా అభినందిస్తుంది, చప్పట్లతో హర్షం వెలిబుచ్చుతుంది. ఇప్పుడు అదే జరిగింది. వైదేహి పెదవుల మీద గర్వంతో కూడిన చిరునవ్వు వెలిగింది. గేటు దాటుతున్న అతిథులందరికీ చెయ్యి ఊపి వెనక్కు తిరిగింది. అప్పుడే సంతృప్తితో వెలుగుతున్న సృజన మొహం లైట్ల కాంతిలో మరింత శోభాయమానమైంది. గుమ్మం పైన అందంగా రాసిన అమ్మ చేతి ముద్ద అనే అక్షరాలు, పైన పాపాయికి గోరు ముద్దలు తినిపిస్తున్న అమ్మ బొమ్మని, దాని కింద గుమ్మాలకు వేళ్లాడుతున్న మామిడాకులను, మధ్యలో కట్టిన బంతిపూల మాలను, హాల్లో నిలబడి తృప్తిగా ఆనందంగా తమను చూస్తున్న తులసమ్మను గర్వంగా ఆనందంగా చూసుకున్న ఆ రెండు హృదయాలు హాయిగా నిట్టూర్చాయి. జీవితంతో పోరాడి ఉనికి కోసం ఆరాటపడి గమ్యం కోసం దారులు వెతుక్కుంటూ అలసి సొలసి దాహార్తులై విసిగి వేసారిన ఆ రెండు హృదయాలు ఇప్పుడు ఆ మామిడాకుల తోరణాల కింద మధుర పరిమళాల మధ్య ఆత్మీయులు స్నేహితుల అభినందన జల్లులతో తడిసి ముద్దై సేద తీరుతున్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ఉన్నాయి. రెండు విభిన్న దృక్పథాలతో తమదైన గూడు ఏర్పాటు చేసుకుని ఆ గూటిలో తాము కోరుకున్న శాంతిని, ఆనందాన్ని, భద్రతని పొందలేకపోయినా ఇప్పుడు ఆ రెండు గువ్వలు కలిసి ఆత్మవిశ్వాసంతో నిర్మించుకున్న ఆ అందమైన గూడులోకి గర్వంతో, ఆనందంతో అడుగులు వేశారు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.